రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని ముందు పెడతారని అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కలిసి భాగస్వామి పక్షాలకి ఇచ్చేయండి ఛాన్స్ అని చెప్పేసి ఆయన తీసుకొచ్చి పెట్టారు. పరువు పోయింది అది. ఇప్పటికీ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఐఎన్డీఏ ముందుకెళ్ళడానికి ఏమైనా ఆలోచిస్తుంది? అదేం లేదు, వాస్తవంగా వాళ్ళు ఏంటంటే బీజేపీ డెసిషన్కి విరుద్ధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు అయితే గీతే వాళ్ళు ఒక ఎత్తుగడ వేయచ్చు, ఎవరైనా కమ్యూనిస్టుని తేవాలి. బీజేపీకి వ్యతిరేక సైద్ధాంతికం ఏంటి? సంఘ పరివార సిద్ధాంతానికి వ్యతిరేకం కమ్యూనిస్ట్ సిద్ధాంతం. లేదా అతి సెక్యులర్ కింద ఏ మైనారిటీ వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరిని పెడతారు అన్నదానికి బేస్ చేసుకుని వాళ్ళు తెద్దామని ప్లాన్ చేసుకున్నారు. అది అందుకోసం ఆగారు. అంత ఇంకోటి ఎట్లాగో ఓడిపోతారని తెలుసు కాబట్టి ఉరికినే ఈ 2 రోజులు ప్రచారమే కదా కావాల్సింది వాళ్ళకి, అంత మించి ఏం లేదు కాబట్టి చూస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ కూడా అదే, ఎందుకురా బాబు కానిచ్చేయండి, ఎట్టాగు మీకు కాదు, టైం వేస్ట్ ఎందుకు, వదిలేసేయండి అని చెప్తున్నాడు. ఒక రకంగా రాధాకృష్ణన్ గారి పేరు ఎంపిక చేయడం రేపొద్దున తమిళనాడు ఎన్నికల్లో ప్రయోజనం కూడా ఆశిస్తుందా భారతీయ జనతా? సహజంగా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఒరిస్సాలో వాస్తవంగా ఏనాడు భారతీయ జనతా పార్టీ గెలవల. ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ఏంటిది? తృతీయ పక్షం. ఒకప్పుడు అంటే నవీన్ పట్నాయక్తో కలిసి పోటీ సుదీర్ఘకాలం పాటు. తర్వాత వీళ్ళిద్దరికి విభేదాలు వచ్చినాయి. 50-50 సీట్లు కావాలన్నప్పుడు ఇవ్వను బొమ్మనమని పంపించేశాడు ఆయన. అప్పటి నుంచి తృతీయ పక్షంగా మిగిలిపోయింది. ఫస్ట్ ప్లేస్లో నవీన్ పట్నాయక్ బీజేడీ, 2వ ప్లేస్లో కాంగ్రెస్, 3వ ప్లేస్లో బీజేపీ. ఆ 3వ ప్లేస్ కూడా ఎక్కడో ఉండేది. గత 10-15 ఏళ్ళ నుంచి ఏం చేసుకుంది? నిదానంగా అడుగులు వేసుకుంటూ మన ద్రౌపది ముర్ము ఇంపాక్ట్ ఒరిస్సాలో దాన్ని ఏమంటారంటే గిరిజనులలో ఆదివాసీలు ఎక్కువ.